హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రస్తుతం మనతో ఒక రచయిత్రి ఉన్నారు. తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ముందు మనం ఆ రచయిత్రిని డిఫైన్ చేయాలి. అసలు ఒక డాక్టర్గా చెప్పాలా, రైటర్గా చెప్పాలని ఒక పెద్ద కన్ఫ్యూజన్తో నేనైతే ఉన్నాను. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ సంధ్యా విప్లవ్ గారు. సో వారితో మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. హోప్ యు ఆర్ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. సో అసలు మీరు డాక్టర్ అలాగే రైటర్ కూడా, అండ్ రైటర్గా ఉంటూ ఎటు లోటు చేయకుండా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఫస్ట్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలని ఉంది. షూర్ మ్యామ్. మాది వరంగల్ డిస్టిక్. మా మదర్ సైడ్ ఫాదర్ సైడ్ బోత్ కూడా వరంగల్ వాళ్ళే. బోత్ ఫ్యామిలీస్ చాలా ప్రోగ్రెసివ్ పీపుల్. కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం కూడా ఉంది, బట్ నాట్ పొలిటికల్. మా హస్బెండ్ తరఫున, తన పేరు విప్లవ్, మా హస్బెండ్ తరఫున కూడా కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, నేపథ్యం మాది. సో పుట్టి పెరిగిందంతా వరంగల్లోనే, పేరెంట్స్ కూడా వరంగల్లోనే ఉంటారు. సో మీ స్టడీస్? హైయర్ ఎడ్యుకేషన్ MBBS గాంధీ మెడికల్ కాలేజ్, MD అనస్థీషియా ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్. అయితే డాక్టర్గా ఇంత సీరియస్ కెరీర్లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు సాహిత్యం ఎట్లా మీ లైఫ్ని అంటే ఫ్లరిష్ చేసింది? ఓకే, అంటే ఇది మొత్తం క్రెడిట్ నాది కాదు, నా నేపథ్యంది. తాత కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ అయినందువల్ల, అంటే హీ బిలాంగ్స్ టు, తను ఎవరికి కాంటెంపరీ అంటే వరంగల్లో హైగ్రీవాచారి, ఓంకార్, మన కాళోజీ గారు, వాళ్ళ కాంటెంపరీ అనమాట. సో అప్పటికే మా తాత కాలంకే మనకి వరంగల్ ఖమ్మంలో కమ్యూనిస్ట్ భావజాలం బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో మా ఇంట్లో, మా తాత వాళ్ళ ఇంట్లో మార్క్స్ బుక్స్ ఉండేవి, లెనిన్ బుక్స్ ఉండేవి, స్టాలిన్. సో చాలా చిన్న వయసు నుండే నాకు కొంచెం సోషల్ అవేర్నెస్ పెరిగింది. వాళ్ళు ఖుద్ రైటర్స్ అయినందుకు, తర్వాత మా మేనమామ చంద్రబాను, డాక్టర్ చంద్రబాను, తను రైటర్ అవ్వడం వల్ల, మా మదర్ కూడా చాలా ప్రోగ్రెసివ్ అండ్ షీ టు రైట్స్. సో అట్లా అదొక ఇన్హెరిటెడ్ క్వాలిటీ నాలో. నాకంతటి నేను రాసింది తక్కువ. సో ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ దర్ లెజెండ్. అయితే ఏ ఏజ్లో మీరు రాయటం స్టార్ట్ చేసి ఉండొచ్చు? ఏ ఏజ్ అంటే యాక్చువల్లీ పోయిటరీ రాసింది మాత్రం ఆఫ్టర్ రీడింగ్ శ్రీ మహాప్రస్థానం. అది నేను 7th ఉన్నప్పుడు మా లైబ్రరీలో చదువుకున్నాను. మా స్కూల్ ఫాతిమా గర్ల్స్ స్కూల్ కాశీపేటలో ఉంది, వరంగల్ డిస్టిక్. సో మాకు లైబ్రరీ పీరియడ్ ఉండేది, క్లబ్స్ పీరియడ్ కూడా ఉండేది, యాక్టివిటీ పీరియడ్. సో లైబ్రరీ పీరియడ్లో అంటే మా మామయ్య శ్రీశ్రీ పద్యాలు చెప్పేది అప్పుడప్పుడు. బుక్ దొరికితే బాగుండు అన్నాడు ఒకసారి. సో లెట్ మీ ట్రై ఇన్ మై స్కూల్ అని అన్నాను. నేను లైబ్రరీలో వెతికాను మొత్తం, ఎవరికి తెలియకుండా. సో ఐ గాట్ మహాప్రస్థానం. అది చాలా చిన్నగా ఉండే, ప్లస్ చిరిగిపోయే దశలో ఉండే. అది కూడా తీసుకొచ్చి దొంగగా మొత్తం రాసుకున్నాను నేను, బుక్ తేవద్దు కదా. సో అది చదువుతుంటేనే నాకు అంటే ఫ్రమ్ దట్ మూమెంట్ మారిపోయాను నేను. అంటే అందులో ఉన్న భావము నాకు అర్థమైపోతుంది. 7th క్లాస్ అంటే ఐ థింక్ వీ కెన్ బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించే ఏజ్ వచ్చేసింది. సో శ్రీశ్రీ బీజం వేశారు నా సాహిత్య ప్రస్థానానికి. అక్కడ మీరు పోయట్రీ రాయటం స్టార్ట్ చేశారు. అయితే మీరు మిగతా ప్రక్రియల్లో కూడా మీదైన ముద్ర వేస్తున్నారు. సో మీరు ఇప్పటివరకు ఏ ఏ ప్రక్రియల్లో రాశారు అండ్ అవి ఎట్లా స్టార్ట్ చేశారు? ఓకే, అంటే మాది కాన్వెంట్ స్కూల్, ఫాతిమా గర్ల్స్ స్కూల్. సో బాగా యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తారు. సాటర్డే 2 periods మాకు యాక్టివిటీ పీరియడ్స్ ఉంటాయి ఎవ్రీ సాటర్డే. సో మాకు డ్రామా అలవాటు, అండ్ ఆల్రెడీ కూచిపూడి నేర్చుకున్నాను నేను స్కూల్లోనే. సో ప్లేస్ చేసేవాళ్ళము. అండ్ 15th August, January 26th, ఎస్పెషలీ ఈ 2, అది కాన్వెంట్ కాబట్టి క్రిస్మస్కి కూడా వీ యూస్ టు పర్ఫామ్, వీ యూస్ టు రైట్ అండ్ పర్ఫామ్. అంటే పాత ప్లేస్ చేయకుండా, జీసస్ పుట్టుక అది కూడా ఉన్నది చేయకుండా వీ యూస్ టు రైట్ న్యూలీ. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు August 15th అండ్ 26th January కూడా ఆల్రెడీ ఉన్న పాటలు కాకుండా మేము సొంతగా రాసుకొని కొరియోగ్రాఫ్ చేసుకొని అట్లా అవి చేసేవాళ్ళం. అండ్ యాన్యువల్ డేస్కి డ్రామాస్ చేసేవాళ్ళం మేమే. ఆ కాంటెంపరీ ఇష్యూస్ ప్లస్ ఆ కాంటెంపరీ కామెడీ యాడ్ చేస్తూ, అండ్ చిరంజీవి సాంగ్స్ వేర్ ఆర్ ఫేవరెట్ టు యాడ్ ఇన్. సో డ్రామా వాజ్ part of my life from my school age only, and drama I continued to write till my MBBS. మాకు ఫైనల్ ఇయర్లో 500 years సెలబ్రేషన్ అయింది, గోల్డెన్ జూబ్లీ అయింది. సో ఆ సందర్భంగా వైద్యో నారాయణ హరి అనేసి డాక్టర్స్ ఇంపార్టెన్స్ గురించి ఒక ప్లే చేశాను. దట్ వాజ్ ఎ ఫుల్ లెంత్ ప్లే అండ్ వెల్ అప్రిషియేటెడ్ బై ది కాలేజ్. సో సరే, ఇంటర్వ్యూని కొంచెం స్పైస్ అప్ చేయడానికి
జస్ట్ అంటే అవన్నీ చూస్తుంటే మీరు యాక్టివిస్ట్ అనుకోవాలా, ఫెమినిస్ట్ అనుకోవాలా, లేకపోతే వ్యంగ్యంగానో సర్కాస్టిక్ గానో రాస్తున్నారు అనుకోవాలా ఫిక్షన్ని? ఎందుకంటే మీరు జీసస్ పుట్టుక గురించి కూడా మార్చి రాస్తున్నాం అన్నారు కదా, సో ఫిక్షన్ రైటర్గా అనుకోవాలా? నో నో నో, లైక్ ఐఎమ్ ఎ బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటాను కదా, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్యూర్ ఫెమినిస్ట్ ఆర్ ఎ ప్యూర్ ఫిక్షన్ రైటర్. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఐ రైట్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ మూమెంట్లో ఐ బికేమ్ మోర్ సీరియస్. సో మీ బుక్స్ గురించి మాట్లాడాలి. అయితే ఫస్ట్ మీరు ఏ బుక్స్ రాశారు, వాటి గురించి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఓన్గా బుక్ రాసి పబ్లిష్ చేయడం అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ తెలంగాణ యాజిటేషన్. సో నా తెలంగాణ గ్రహణం వీడిన వేళ అనేది జస్ట్ బిఫోర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ తెలంగాణ వస్తుంది అని అర్థమైపోయాక రాశాను, అందుకే గ్రహణం వీడిన వేళ అని రాశాను. దట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిష్డ్ బుక్. ఆఫ్టర్ దట్ నీల్కమల్ వాళ్ళు దే టుక్ ఇంట్రెస్ట్ ఇన్ పబ్లిషింగ్. ఇది ఎపిక్ పోయట్రీ. సో దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉందని విన్నాను, లైక్ ఈ కైండ్ ఆఫ్ రైటింగ్ ఫ్లో అదంతా. సో దాని గురించి చెప్పండి. అంటే ఐ గ్రూ అప్ వాచింగ్ రామాయణ అండ్ మహాభారత్, అండ్ చాలా చిన్న ఏజ్ నుండే చూసాము, అండ్ ఫర్ ఇయర్స్ వీ వాచ్డ్ ఇట్. సో ఇట్ వాస్ మోర్ పోయిటరీ కూడా వచ్చేది రామాయణంలో. రామాయణ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఒక సాంగ్ వస్తుంది, మహాభారత్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఒక శ్లోకం వస్తుంది. సో అవన్నీ అనేది అంటే అదే మైండ్లో రిజిస్టర్ అయిపోయాయి. అండ్ తెలంగాణ అజిటేషన్ వాజ్ ద రైట్ మూమెంట్. ఆ రిజిస్టర్ అయిపోయిన మెమొరీస్ ప్లస్ ఆ ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ అంతా కూడా నాకు చాలా నచ్చి ఒక కైండ్ ఆఫ్ లెర్నింగ్ అయిపోయింది. చిన్నతనంలోనే ఒక ఎపిక్ సాగాని ఎట్లా రాయాలో రామాయణ్ మహాభారత్ చూసి నేర్చేసుకున్నానని చెప్పొచ్చు. దెన్ ఐ ఫెల్ ఇట్ ఈస్ రియల్లీ నెససరీ టు పుట్ తెలంగాణ హిస్టరీ ఇన్ టు రైట్ వర్డ్స్. మనం అందరం ఏమనుకుంటాం, ఇది ఓన్లీ పొలిటికల్ ఇష్యూనో లేకపోతే ఏదో అనుకుంటాము, బట్ బ్యాక్గ్రౌండ్లో దెర్ ఈస్ లాట్ మోర్ టు బి టోల్డ్. సో నేను ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేశాను, అండ్ ఐ ఫెల్ట్ దట్ దెర్ ఈస్ ఒక ఇతిహాసం లాగా ఎవరూ రాయలేదు. రాస్తే ప్రోజ్లో రాశారు, పోయిటరీలో రాశారు, స్పీచెస్ ఉన్నాయి, అండ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా తెలంగాణ పోరాటం గురించి రాశారు. సో అవన్నిటిని చదివి రీసెర్చ్ చేసి I tried to write in the form of epic poetry, like something like Ramayana and Mahabharata. అయితే ఇవి రెండు కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి ఆ పోరాటాన్ని చెప్తున్నాయి. ఈ రెండింటిని మీరు డిఫరెన్షియేట్ చేయమంటే ఎట్లా చేస్తారు? డిఫరెన్షియేట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఏముంటుంది, బట్ ఎపిక్ సాగలో ఏం చేశాను అని అంటే సెకండ్ వరల్డ్ వార్ నుండి స్టార్ట్ పెట్టాను. తెలుగులో రాసిందేమో ఉస్మానియాలో యూనివర్సిటీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే చెల్లించిపోయి అక్కడ నుండి స్టార్ట్ పెట్టాను. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో స్టార్ట్ పెట్టాను. వెరాజ్ ఇంగ్లీష్ తెలంగాణ ఎపిక్ సాగా మాత్రము ఐ స్టార్టెడ్ ఫ్రమ్ సెకండ్ వరల్డ్ వార్. సో సెకండ్ వరల్డ్ వార్ అనేది ప్రపంచం మొత్తాన్ని మార్చేసిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ హ్యూమన్ రేస్. సో అప్పుడు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది. సో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చాలా మట్టుకు బానిస దేశాలన్నిటికీ కూడా స్వాతంత్రం ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే మనకు కూడా బ్రిటిషర్స్ స్వాతంత్రం ఇచ్చారు. బట్ ఆ స్వాతంత్రం యొక్క సంబరాలు తెలంగాణలో జరగలేదు. ఎందుకు జరగలేదు అనేది బుక్ చదివితే అర్థమవుతుంది. సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దట్. ఓకే, హౌ అబౌట్ దిస్? దిస్ ఈస్ ఎ వెరీ ఇమోషనల్ పోయిటరీ. ఇది కూడా లాంగ్ పోయిటరీనే. ఆద్యంతం అని ఎందుకు రాశాను అని అంటే, మనం 2022లో వజ్రోత్సవాలు జరుపుకున్నాము, ఇండిపెండెన్స్ వజ్రోత్సవాలు జరుపుకున్నాము, ఆజాదీ కా అమృతోత్సవాన్ని. నాకు ఎందుకో అది రిజిస్టర్ అవ్వలేదు, ఆ వర్డే నచ్చలేదు నాకు. బికాజ్ ఐ టు బిలాంగ్ టు ఏ డౌన్ థ్రోడన్ కమ్యూనిటీ. సో నేను అభివృద్ధి పేరు మీద ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. సో అభివృద్ధి అనేది మనము ప్రాజెక్ట్స్ విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో, వేరే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో తీసుకుంటే అది ఆల్రెడీ ఉన్న వాళ్ళకే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి, లేని వాళ్ళకి అందట్లేదు అనిపించింది నాకు. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ నేను చాలా రీసెర్చ్ చేశాను. మన సోషల్ యాక్టివిస్ట్ బాలగోపాల్ గారు ఉన్నారు. సో తను కూడా చాలా రాశారు. ఈ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏవి యూస్ఫుల్, ఏవి నాట్ యూస్ఫుల్ అని, ఎస్పెషల్లీ పోలవరం గురించి తను పెద్ద బుక్కే రాశారు. అది ఎంత విధ్వంసకరమైందో అని రాశారు. ఓకే, నేను ఒప్పుకుంటాను, అభివృద్ధి ఉంది, అభివృద్ధి ఎజెండాతోటి మీరు చేస్తున్నారు, బట్ ఆ అభివృద్ధి కింద ఎవరు నష్టపోతున్నారు అది మర్చిపోతున్నారు.
రీహాబిలిటేషన్ అంటున్నారు, పునరావాసం అంటున్నారు. ఈజ్ దట్ బ్రింగింగ్ బ్యాక్ దేర్ కల్చర్? ఈజ్ దట్ బ్రింగింగ్ బ్యాక్ దేర్ లైఫ్? గుట్టల మీద ఉండేవాళ్ళు, చెరువు గట్టెమ్మడి ఉండే ఆదివాసులు కానీ, చెంచులు కానీ, ఆ కొండ జాతి వాళ్ళు కానీ, మీరు ఆ కొండలనే తీసేసి ప్రాజెక్టులు కడితే వాళ్ళ అస్తిత్వాన్ని మీరు సముద్ర జల్పంలో కలిపేస్తున్నారు. సో ఆ నష్టాన్ని నేను వేలెత్తి చూపాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, బట్ ఆ డెవలప్మెంట్ పేరు మీదుగా ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరి అస్తిత్వం కోల్పోతుంది అని పాయింట్అవుట్ చేశాను. సో స్పెషల్గా దాల్చా గురించి మాట్లాడాలంటే 100 ఏళ్ల పాటు మహిళల అస్తిత్వాన్ని మీరు ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తారు మీకు చేరిన వాటిలో. ఎగ్జాక్ట్లీ. సో దాల్చా థీమ్ని చెప్పమంటే ఎట్లా చెప్తారు? దాల్చా థీమ్ని చెప్పమంటే ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, నేను ఇదివరకు అన్నట్టే చిన్నతనం నుండే నేను రష్యన్ లిటరేచర్ గురించి కొంచెం ఎక్స్పోజర్ ఉంది. మ్యాక్సిమ్ గోర్కీ అనేసి మదర్ అనేసి ఒక ఫేమస్ నావెల్ ఉంది. అతను ఒక రష్యన్ రెవల్యూషనరిస్ట్. వాళ్ళ అమ్మ గురించిన, తండ్రి కొడుకుల గురించిన చరిత్రాత్మక నవల అది. సో నేను ఇప్పుడు చిన్నప్పుడు విన్న కథనే ఇప్పుడు కూడా అదే వింటున్నాను. అండ్ మనము మదర్ తెరిసాని మనం తయారు చేసాం. సో ఎప్పుడూ బయటి వాళ్ళైనా మన దగ్గర చరిత్రాత్మక జీవితం గడిపిన మహిళలు లేరా? మన చుట్టూ ఉన్న సమాజంలో, మన పని దగ్గర, మన కుటుంబంలోనూ, మన చుట్టూ ఉన్న సమాజంలోనూ, ఊర్లలో, నగరాలలో ఇన్స్పిరేషనల్ లేడీసే లేరా? చాలామంది ఉన్నారు. నా జీవితంలోనే నాకు ఎదురైన అలాంటి గొప్ప సమాజ సేవ చేసిన మహిళల గురించి అయితే ఒక వర్గానికో ఒక మతానికో చెందిన వాళ్ళ గురించి రాయకుండా బహుజన అంటే అందరూ, సొసైటీలో ఉన్న ఆల్ సెక్టర్స్ ఆఫ్ విమెన్లో నుండి బ్రేవ్ ఉమెన్, లెజెండరీ ఉమెన్ గురించి రాశాను అనమాట. అయితే బహుజన మహిళల కథలు అని పెట్టడంలో అదంతా ఏం పెక్యులియర్ కాదు, అసాధారణ అని ముందు మీరు చేర్చిన పదం దగ్గరే అంతా ఉంది. ఎందుకు అసాధారణ అని అంటే ఎందుకు అని అంటే, అందులో ఒక గిరిజన మహిళ ఉంటుంది. బయట నుండి చూస్తే యాజ్ అన్ అవుట్ సైడర్ నార్మల్ లైఫ్ అయ్యే కదా అనిపిస్తుంది. కానీ ఆమె తన గిరిజన తండా బయట కూడా ఇంకా 12 గ్రామాలలో సర్వమతాల ప్రజలకి చాలా అద్భుతమైన సేవలు చేసింది అనమాట. వైద్య సేవలు చేసింది. షీ వాజ్ ఏ లెజెండరీ క్యారెక్టర్. అది 100 years బ్యాక్, 1930 స్టోరీ అది. సో అది రాస్తేనే తెలుస్తుంది. ఓకే, మనం ఎంతసేపు మనకి బయట బంజారా మహిళలు కనబడితే వాళ్ళు పల్లీలు అమ్ముకుంటానో లేకపోతే సీతాఫలాలు అమ్ముకుంటే వాళ్ళ అస్తిత్వం అంతవరకే అనుకుంటాం. బట్ నో, యూ టాక్ లైక్ అన్ ఇన్సైడర్, చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ బయటకు వస్తాయి. సో ఇలాంటి గొప్ప క్యారెక్టర్స్ కాలగర్భంలో కలిసిపోవద్దు అని ఈ ఆణిముత్యాలన్నింటినీ బయటికి తీసి పుస్తకం తెచ్చారు. సో ఇందులో ఉన్న వాటిని మీరు మౌఖికంగా విన్న వాటిని రాశారని చూసిన నా జీవితంలో ఎదురుపడ్డ మహిళలు వాళ్ళందరూ. నన్ ఆఫ్ ద స్టోరీస్ ఫిక్షన్. ఓకే. సో అమ్మ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫీమేల్ యాక్టివిస్ట్. అన్ఫార్చునేట్లీ చాలా చిన్న వయసులోనే మెడికల్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె అవుట్ సైడర్ అని చెప్పాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎంటర్ అయింది మాత్రం 2012లో, ఆనెస్ట్గా చెప్తున్నాను. బికాస్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీఆర్ నాట్ సపోజ్ టు గో బియాండ్ సర్టన్ లిమిట్స్. అది మా ఉద్యోగ పరిమితిని దాటిన విషయం అనమాట. వర్కింగ్ అవర్స్లో ఉద్యమంలో పాల్గొన్నాం. సో బాధ ఉండేది. అల్లం పద్మక్క నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాక అన్ని బౌండరీస్ని కట్ చేసుకున్నాను నేను. సో తను ఒక పెద్ద అండగా ఉండే మాకు. ఐ డోంట్ నో, అంటే జస్ట్ మూమెంట్ కనెక్టెడ్ బోత్ ఆఫ్ అస్. సేమ్ భావజాలము. నాకు ఇష్టం, తను ఏ నేపథ్యం నుండి వచ్చిందో ఆ నేపథ్యం అంటే ఇష్టము. వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్స్. నారాయణ గారు అంటే మొదటి నుండి అభిమానము. సో అలా మా ప్రయాణం నడిచింది. తెలంగాణ వచ్చాక కూడా ఈక్వల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యాము. రానప్పుడు బాధపడ్డాము. చాలా సభలు పాల్గొన్నాము, చాలా ర్యాలీలు పాల్గొన్నాము. వి రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ బాండింగ్. సో సార్ తీసుకొచ్చారు ఆ బుక్. నారాయణ సార్ ఫస్ట్ డెత్ యానివర్సరీ అప్పుడు అంటే లైక్ మైండెడ్ పీపుల్, తనతో పాటు పనిచేసిన వాళ్ళతో కొందరితో రాయించారనమాట. సో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. I just felt it's great privilege to write. So upcoming books maybe. Upcoming అంటే నావెల్ నెక్స్ట్. నావెల్ అది ఫిక్షన్ కాదు, రియల్ లైఫ్ నుండే ఇన్స్పైర్ అయింది. బట్ అంటే దానికి ఆల్రెడీ అన్వీక్షికి నావెల్ కాంపిటీషన్లో ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఇట్స్ ఇన్ ఐ మీన్ ప్రొడక్షన్లో ఉంది.
అండ్ మీరు ఎన్నో కథలు రాశారు కదా, వాటిలో ఒక కథ అసలు చాలా చాలా కాలం పాటు మిమ్మల్ని వెంటాడింది. రాసేవరికి మీకు ఆ సఫోకేషన్ పోలేదు అనిపించిన ఏదైనా స్టోరీని మాతో షేర్ చేసుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ స్టోరీని. అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడే లైక్ నేను అప్పుడే మా మా బాబు కడుపులో ఉండే అప్పటి నుండి రాయడం మొదలుపెట్టిన. అప్పుడే ఆత్మహత్యల గురించి వింటున్నాను. అండ్ ఐఎమ్ క్యారింగ్ ఏ బేబీ ఇన్ మై ఓన్. జస్ట్ ఇమాజిన్, ఒక తల్లిగా నేను ఎంత బాధపడతాను. సో నిజంగానే కనీ పెంచి ఉస్మానియాలో చదువుకునే ఎంఎస్ చేసే అంత స్థాయికి తీసుకొచ్చాక వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే కడుపులో బిడ్డను మోస్తున్నా నేను ఎంత సఫర్ అయి ఉంటాను. సో దట్ ఈస్ ద మోస్ట్ ట్రాజెడీ అనిపిస్తుంది. అంటే నేను అంత ఫీల్ అయ్యి అంత ఏడ్చుకుంటూ రాసింది తెలంగాణ మూమెంట్ అప్పుడే. సూసైడ్స్ని అంటే తల్లి గర్భశోకం మిగిలిన తల్లుల గురించి రాస్తూ ఐ స్టార్టెడ్ ద లాంగ్ పోయం. సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎట్లా ఉంది అని మేము చూడొచ్చు. యాజ్ ఏ తెలంగాణ రైటర్, యాక్చువల్లీ మా తాత 69 ఉద్యమంలో పాల్గొన్నారు. తాత పేరు కామ్రేడ్ కేవి మంగ్యా నాయక్, వరంగల్. అయితే 69లో ఉద్యమము ఒక దశలో ఫ్రూట్ఫుల్ ఉండే. తర్వాత చీఫ్ మినిస్టర్ గారు స్టూడెంట్స్ ఉద్యమాన్ని కంప్లీట్గా ఏమంటారంటే కనిపించకుండా చేశారు. తర్వాత కూడా వాళ్ళకి ఆ మోసం అర్థమైపోయి రెబెల్ అయిన వాళ్ళని కొట్టి బంధించి రాజమండ్రి జైల్లో వేశారు. సో ఆ రాజమండ్రి జైలుకి వెళ్ళిన వాళ్ళల్లో మా తాత ఒకరు. సో రికార్డ్స్ చూస్తే కనిపిస్తుంది మా తాత పేరు. సో ఫ్రమ్ దేర్ అక్కడ నుండే ఉంది ఉద్యమంలో పాల్గొనడం, తెలంగాణ కోసం పోరాడింది. మా ఫ్యామిలీలో 3 generations చెప్పొచ్చు. మా మదర్ పెద్ద ఆఫీసర్ అయినా కానీ తను అందరితో చెప్పలేదు. మ్యాక్సిమమ్ వాళ్ళ ఆఫీసర్ క్యాడర్లో అయితే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు ఉండేది. సో షీ వాజ్ అలోన్. అయినా కానీ తన వాయిస్ వినిపించేది. బయటికి పోయి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకున్నా కానీ ఉన్న ఆఫీస్లో నీ పక్కన కూర్చున్న వాళ్ళతో ఫైట్ చేయడం ఇట్ ఈస్ టఫర్ దెన్. బయట మనకి గ్రూప్ ఉంటుంది, ఇక్కడ నువ్వు ఆఫీసర్ హౌదాలో ఉంటే నువ్వు ఒక్కదానం అయిపోతావు. ఆ ఒక్కదానం అయ్యుండి కూడా షీ నెవర్ కెప్ట్ క్వైట్. సో అట్లా 3 generations వి హ్యావ్ ఆ రోల్ ఇన్ తెలంగాణ అజిటేషన్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటే అది కేవలం రాజకీయంగానో సాంస్కృతికంగానో దాన్ని పర్మిట్ చేయలేము. అయితే దీని వెనుక ఉన్న అస్తిత్వం పరంగా మీరు దీని గురించి ఎట్లా దీని ప్రత్యేకతను చెప్తారు? ఆల్రెడీ నేను బుక్లో రాశాను, కాకపోతే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన పరిస్థితులు సాంఘిక ప్లస్ ఆర్థిక పరిస్థితులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు వేరు, రెస్ట్ ఆఫ్ ద కంట్రీతో కంపేర్ చేస్తే చాలా పూర్ ఉండే. మనకి ఏ యాక్సెస్ లేదు, తెలుసు కదా. పటేల్, పట్వారి, దేశ్ముఖ్, దేశపాండే ఆ సిస్టంలో, ఆ ఫ్యూడల్ సిస్టంలో తినడానికి తిండి గింజలు కూడా లేకుండా ఒక 2 generations సఫర్ అయ్యాయి. సో అప్పుడే సాయుధ రైతాంగ పోరాటం కూడా వచ్చింది. సో ఆర్మ్ ఫోర్స్ కూడా ఉన్నది మన రాష్ట్రంలోనే. ఆ తర్వాత నక్సల్ బరి వచ్చింది, కానీ ఫస్ట్ ఆర్మ్ ఫోర్స్ మన దగ్గరే వచ్చింది. అందులో మన మోస్ట్ లెజెండరీ చాలామంది ఉన్నారు, ఒకరి పేరు చెప్పడం కరెక్ట్ కాదనుకుంటాను. సో ప్రజల్లో నుండి పుట్టిన ఉద్యమం మనది. సో ప్రజలు తమ తిండి కోసం, తమ భూమి కోసం, తన భూమి కోసము, ఆ తర్వాత కాలంలో నీరు నిధులు నియామకాల కోసము పోరాడింది. సో చాలామంది ఫ్రెంచ్ విప్లవంతో కంపేర్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ ఎ పీపుల్స్ మూమెంట్, ప్రజల నుండి పుట్టిన ఉద్యమము. అది ఫెయిల్ కాలేదు, ఒక దశలో ఫెయిల్ అయింది, ఆ తర్వాత మళ్ళీ పుంజుకున్నాము. ఆ తర్వాత స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఉస్మానియా స్టూడెంట్స్ రోల్ అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ రిటర్న్ ఇన్ ఏమంటారు గోల్డెన్ లెటర్స్తో రాయొచ్చు ఉస్మానియా స్టూడెంట్స్ వాళ్ళ రోల్. ఆ తర్వాత ఇట్ బికేమ్ మోర్ పొలిటికల్లీ స్ట్రాంగ్ ఆఫ్టర్ స్టూడెంట్స్ మూమెంట్. అది క్రెడిట్ తప్పకుండా ఉస్మానియా స్టూడెంట్స్కి ఇవ్వాల్సిందే ఎవరైనా. ఆ తర్వాత పొలిటికల్ స్ట్రెంగ్త్ పెరిగింది, ప్రజలు పొలిటికల్ స్ట్రెంగ్త్ కలిసి మనము తెలంగాణ సాధించుకున్నాము. సో ఎక్కడన్నా ఉద్యమాల గురించి చెప్పాల్సి వస్తే ప్రత్యేకంగా ప్రజల నుండి పుట్టిన ఉద్యమం ఏది అని అంటే తెలంగాణని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ గురించి చెప్తే మీరు ఇట్లా పోరాటాలకు సంబంధించి చెప్తున్నారు. అయితే మెయిన్గా ఈ నేపథ్యంలో పడి లేచి సాధించుకున్న కొత్త రాష్ట్రం, మనం ఏ దానికోసం అయితే ప్రయత్నం చేసి సాధించుకున్నామో ఆ ఆశయాలన్నీ నెరవేరుతున్నాయంటే మీరు ఒక రైటర్గా ఏమంటారు, అవునా కాదా? అన్నీ అనంటే యు ఆర్ ఆస్కింగ్ ఏ పొలిటికల్ క్వశ్చన్. మీరు ఒక రైటర్ కాబట్టి తప్పదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పొలిటికల్ ఇష్యూ ఓన్లీ ఫర్ రైటర్స్, తప్పకుండా. కాకపోతే ఒకటేం జరిగింది అని అంటే ఒక రకమైన సంఖ్యలు ఉండేవి, ఏదో మనకి సంఖ్యలు వేశారు అన్నట్టు ఉండేది.
నువ్వు అన్నట్టు సఫికేషన్ ఉండేది వర్క్ ప్లేస్లో, ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో అండ్ బిజినెస్ లో కూడా, మూవీ ఇండస్ట్రీలో కూడా అది అంతా ఓపెన్ సీక్రెట్ అది. సో ఇవన్నిట్లో కూడా అదొక హెచ్చు తగ్గులు ఉండేది. వీళ్ళకి ఏం రాదు, వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి కల్చర్ లేదు, వీళ్ళకి డబ్బు లేదు, వీళ్ళకి తెలివి లేదు. సో ఇలాంటి అవమానాలు, ఇలాంటి అణచివేత అంతా భరించుకుంటూ వచ్చాము. అది లేదు ఇప్పుడు. అలాగే మన అఫ్కోర్స్ మన బోనాలు, మన బతుకమ్మలు మనం ఎప్పుడూ చేసుకుంటాం, కానీ ఒక కల్చరల్ ఐడెంటిటీ పెరిగింది. మనకి రాష్ట్రం వచ్చాకే పెరిగింది అనట్లేదు నేను. కాకపోతే వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ విత్ గ్రేట్ ప్రైడ్. ఇంకా ఐడెంటిఫై చేసుకుంటాం. ఇప్పుడు మొన్న చూస్తుంటే పద్మశ్రీలు కూడా మన వాళ్ళకి ఇస్తున్నారు అని అంటే మేబీ తెలంగాణ వచ్చినందుకే ఈ పెద్ద పెద్ద కళాకారులు, మొన్న దాసరి కన్నప్ప గారికి పద్మశ్రీ ఇచ్చారు, అట్లాగే మొన్న ఇచ్చారు పద్మశ్రీ తనకు కూడా, మొగలయ్య గారికి, కిన్నెర మొగలయ్య. వీళ్ళందరూ ఏంటి అని అంటే ఇదంతా ఊహించలేము. వి కెనాట్ ఇమాజిన్ ఇన్ అ వైల్డెస్ట్ డ్రీమ్ ఆల్సో. తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ కళాకారులకి ఒక పద్మశ్రీ వస్తుంది అనేది అన్ఇమాజినబుల్. అవన్నీ కూడా సాధ్యమవుతుంది. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఒక ఆత్మగౌరవం పెరగాలి. ఏది చేయాలన్నా కానీ మనం ఎక్కువ ఆత్మగౌరవంతో, మనం మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, మోర్ సెల్ఫ్ ఎస్టీమ్ తోటి బతుకుతున్నాం ఇప్పుడు కంపేర్ టు బిఫోర్ అంటే ఇన్ ద కంబైన్డ్ స్టేట్. సో అట్లా చూసుకుంటే ఐ ఫీల్ యూ ఆల్సో ఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో డెఫినెట్లీ ఇట్ హాస్ బ్రాట్ లాట్ ఆఫ్ చేంజ్. మిగతా విషయాలు అని అంటే 10 years ఈజ్ ఎ గుడ్ టైం, బట్ ఇంకా టైం పడుతుంది. ఆల్రెడీ చూస్తున్నాము మనము, హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తున్నాం, మన రోడ్స్ చూస్తున్నాం, మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాము, ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందో చూస్తున్నాము, ఎన్ని జాబ్స్ జనరేట్ అయ్యాయో చూస్తున్నాము. మోర్ కంపెనీస్ ఆర్ కమ్మింగ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెద్దవి వచ్చాయి. సో టూరిజం కూడా పెరిగింది. సో డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ మోర్ లాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 100 years ఆఫ్ మహిళల గురించి, అండ్ ఈవెన్ ఇప్పుడు త్రికాల కూడా మైథలాజికల్ బేస్డ్ అని అంటున్నారు కదా, మరి మీరు ఇవన్నీ రాస్తున్నారు కదా. త్రికాల అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ మైథలాజికల్. ఒక దాంట్లో ఏంటంటే మరి ఇప్పుడే చెప్తే బాగుండదేమో. ఇట్ ఈస్ ఏ నావెల్ దట్ రివాల్వ్స్ రౌండ్ 6 years old చైల్డ్. ఒక 6 ఏళ్ల పాప భయంకర జీవితం ముందు చుట్టూ 5 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి విష్ణు పురాణంలో క్షీరసాగర మదనం అనేది ఒకటి ఉంటుంది, నేను మొత్తం చెప్పేస్తున్నా. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి నిజంగా పురాణాలలో ఎట్లా రాశారు, నిజంగా ఈ కాలంలో క్షీరసాగర మదనం అనేది ఒకటి జరగాల్సి ఉంటే దేనికోసం జరగాలి, చేస్తే ఎవరు చేస్తారు అంటే డైరెక్ట్ సాక్షాత్తు విష్ణుమూర్తి లాగా వచ్చే అంత స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఉన్నారా? క్షీరసాగర మదనంలో మనకి లాస్ట్కి వచ్చేది ధన్వంతరి, వనమూలికలు ప్లస్ అమృత కలశం. సో ధన్వంతరి లాగా అమృతాన్ని అందించేంత కాన్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ దగ్గర ఉంటే అది ఏ రూపంలో రాబోతుంది అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే మనుషుల ఎంత దూరమన్నా వెళ్ళగలరు, ఏమన్నా సాధించగలరు అని చెప్పే క్రమంలో అది ప్యారలల్ వెళ్తుంది అనమాట. అండ్ అందులో 5 characters కాబట్టి విభిన్న మనస్తత్వాలు వాళ్ళది. ఒకరు ఏథిస్ట్, ఒకరు థీయిస్ట్, ఒకరు యాక్టివిస్ట్, అట్లా. ఓకే. సో ప్రస్తుత సాహిత్య రంగంలో స్త్రీల సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు కూడా రాస్తున్నారు, ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు కానీ, మీ కో రైటర్స్ ఎదుర్కొంటున్న సవాళ్ళు కానీ, బీయింగ్ యాజ్ అ విమెన్ స్పెషల్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ ఉద్యమం చేయబట్టి ఏంటంటే చాలామంది రాయడం స్టార్ట్ పెట్టారు. చాలామందికి రాయాలని ఆశ ఉంటుంది, బట్ రాయంగానే అయిపోదు కదా, దే షుడ్ బి సంబడి టు పబ్లిష్ ఇట్. సో అట్లా నమస్తే తెలంగాణ ప్లేడ్ ఎ రియల్లీ బిగ్ రోల్. సో కొత్త పాత అని లేకుండా ఈవెన్ నా పోయం కూడా నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. సో మనకి అప్పటి వరకు విన్న పేర్లన్నీ పెద్ద పెద్ద పేర్లు, దాశరథి గారు, సి నారాయణ రెడ్డి గారు, సో లెజెండ్స్ పేర్లే. తర్వాత చాలా తక్కువ మంది పేర్లు విన్నాము. సో వాళ్ళందరికీ అవకాశాలు కావాలంటే మనం ఉండేదే పేద రాష్ట్రం, అందరికీ మన ఫ్యామిలీ స్ట్రక్చర్ దాటుకొని బడ్జెట్ బుక్స్కి పెట్టాలి అని అంటే చాలా పెద్ద టార్గెట్ అది. సో నాకు కూడా ఛాలెంజెస్ వచ్చాయి, ఇది అవసరమా ఈ ఖర్చు అన్న స్టేజ్ కూడా వస్తుంది. కాకపోతే ఆ మూమెంట్ అనేది, తెలంగాణ మూమెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే కొందరు ఆస్తులు అమ్ముకొని, నగలు అమ్ముకొని పుస్తకాలు ప్రచురించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా కాకుండా అప్పుడు ఒకరిద్దరు ఉండే,
కాకపోతే ఏంటంటే నువ్వు పోయిటరీ బుక్ పట్టుకొని వెళ్ళావు అనుకో, పోయిటరీ ఎవరు చదువుతారమ్మా, ఏం ప్రచురించము అని అంటారు. ప్రోస్ పట్టుకొని వెళ్ళావనుకో, ఇదర్ యూ బి ఏ వెరీ బిగ్ బిగ్ లెజెండ్ అనమాట, పెద్ద పెద్ద పేరు నీ వెనక, నీకు ఆల్రెడీ నువ్వు 10 పుస్తకాలు రాసుండి, నీకు మీడియాలో చాలా పెద్ద పేరుండి, నీది ఒక ఫెమిలియర్ ఫేస్ అయి ఉంటే సంబడి విల్ షో ఇంట్రెస్ట్. అట్లా కాకుండా నేను చెప్పాలంటే అనామకురాలనే లిటరేచర్ ఫీల్డ్లో, కొత్త ఫేస్ నాది. సో నన్ను నమ్మి ఈమె పుస్తకం కొంటారు అనేసి ఎవరు పబ్లిష్ చేస్తారు? అండ్ అది కాకుండా డెఫినెట్లీ కొంచెము లాబింగ్ ఉంటుంది, ఫేవరెటిజం ఉంటుంది, అది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది. నోబడీ టు బి బ్లేమ్డ్. డెఫినెట్లీ సంబడి విల్ హ్యావ్ దేర్ ఫేవరెట్స్, సంబడి విల్ ట్రై లాబింగ్. సో దీస్ ఆర్ ది కామన్ ఛాలెంజెస్ అనమాట, ఇవి యూనివర్సల్, మన తెలంగాణ రైటర్స్కే కాదు. బట్ ఫీమేల్ అయినందుకే అనేవి, ఫీమేల్ అయినందుకే అంటే రీసెంట్గా సంబడి మేడ్ ఏ వెరీ బ్యాడ్ రిమార్క్, పేరు తెలియదు నాకు, ఐ డోంట్ నో ద నేమ్. సో ఆడవాళ్ళు అందాలు ఆరబోసి పుస్తకాలు, దట్ ఈస్ ఈ ఇంటర్వ్యూ ముఖంగా కూడా నేను ఆ కామెంట్ని ఖండిస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ దట్. సో అలాంటివి కూడా ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే, నీ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేయవు, నువ్వు వెనక్కి వేస్తావు. అవసరమా నాకు, నా క్యారెక్టర్ మీద కూడా మాట్లాడుతున్నారు, అవసరమా ఈ పుస్తకాలు అనేసి చింపేసిన వాళ్ళు ఉన్నారు, తగబెట్టిన వాళ్ళు ఉన్నారు. అవి జరగకూడదు, జరిగినా కానీ మనం ఎదుర్కొనే అంత స్ట్రెంగ్త్ మనకు ఉండాలి, లేని వాళ్ళ గురించి ఆలోచించాలి. సో అలాంటివి అంటే అలా మగవాళ్ళు తోటి రైటర్ అయ్యి ఉండి అలా చేయకుంటే బెటర్. సో మీరు ఒక డాక్టర్ కూడా కాబట్టి సొసైటీలో ఎక్కువ మందిని మీరు రీచ్ అవ్వగలుగుతున్నారు. అంటే పేషెంట్స్ ఎంతో మంది వస్తూ ఉంటారు, దానివల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి సైకలాజికల్గా కూడా. సో ఈ ఫాస్ట్ ట్రాక్ యుగంలో ఎక్కడ చూసినా బిజీతనం తప్పిస్తే ఇండివిజువాలిటీ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు మహిళలకు ఎక్కువగా ఉన్న సమస్య ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ యాజ్ ఎ డాక్టర్. సో డెఫినెట్లీ యంగ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఎ లాట్. నేను ఇదివరకు ఒక ఇండియన్ ఆయిల్ సభకి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట్లాడాను నేను. మీకు అర్థం కావట్లేదు వాళ్ళకి, విపరీతమైన స్వేచ్ఛ, అంతా ఐటీ భూమి ఉంది. సో ఎవరికైనా కానీ అంత గ్లోబలైజ్ వరల్డ్లో బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నామకి ఇక్కడ జాబ్ రావాలని గ్యారంటీ లేదు, ఇక్కడ చదువుకోవాలని కూడా లేదు. సో ఇంటికి దూరంగా, అయిన వాళ్ళకి దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా ఎక్కడో వచ్చి, ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో వచ్చి జాబ్ చేస్తున్నారు. సో ఆ ఒంటరితనం వల్ల, కంపానియన్షిప్ లేనందువల్ల దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్. చాలామంది సబ్స్టెన్స్ అబ్యూస్కి అడిక్ట్ అవుతున్నారు, చాలామంది స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నారు. టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ మేబీ అది లైఫ్ స్టైల్ అయిపోయిందేమో, కానీ ఆడవాళ్ళకి మంచిది కాదు. బికాజ్ ఈ యంగ్ ఏజ్లో ఏంటి అని అంటే, యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ రీప్రొడక్టివ్ సిస్టమ్. నీకు పీరియడ్స్ టైంకి రావాలి, నీ ఓవ్యులేషన్ సరిగ్గా జరగాలి, రేపు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు పిల్లల్ని కనే స్థాయిలో ఉండాలి. సమ్వేర్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్, బికాస్ ఈ స్మోకింగ్ వల్ల, ఈ సబ్స్టాన్స్ అబ్యూస్ వల్ల, ఈ వియర్డ్ వైల్డ్ లైఫ్ స్టైల్ వల్ల ఫర్టిలిటీ పోతుంది. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లనే కంటిన్యూ అయిందనుకోండి, జస్ట్ ఇమాజిన్, ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే స్థాయి కూడా దాటి లేదనుకో, సో వాట్ అబౌట్ హ్యూమన్ రేస్? మానవ జాతి ఆగిపోతుంది, అంతమైపోతుంది. అది చాలా పెద్ద ఇష్యూ. నోబడీ ఆర్ రికగ్నైజింగ్ ఇట్. మేబీ ఇట్ ఈస్ టూ ఎర్లీ. అంటే అంత అవగాహన కూడా లేదేమో. నేను 10 సిగరెట్లు తాగితే ఇవాళ నా శరీరానికి, నా అండాశయానికి, నా ఎగ్స్కి నేను ఎంత హామ్ చేస్తున్నానో నాకు తెలియాలి. అన్లెస్ ఐ నో, ఆ అవేర్నెస్ రాదు. సో అట్లాంటి అవేర్నెస్ రావాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. మనం ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము, సర్వైకల్ క్యాన్సర్ అంటాం, కానీ వాట్ అబౌట్ రీప్రొడక్టివ్ సిస్టమ్? ఇప్పుడు శానిటేషన్ గురించి, మెన్స్ట్రల్ సైకిల్ గురించి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డ్యామేజ్ గురించి మాట్లాడట్లేదు, దాని గురించి మాట్లాడాలి. ఇట్ నీడ్స్ అటెన్షన్, బికాజ్ మనం ఇట్లా స్పాయిల్ అయిన ఫీమేల్ జెండర్ కాదు ఇండియాలో అట్లీస్ట్. సో లెట్ us ప్రిజర్వ్ ఆ ఐడెంటిటీ. సో మనము కొంచెం వ్యసనాలకు దూరంగా ఉంటే అది ప్రపంచానికి కూడా మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అదర్ పీపుల్ ఆల్సో విల్. ఓకే, ఇప్పుడు రైటర్ మీరు, కాసేపు డాక్టర్ కాదు అసలు. సో ఆడదై పుట్టినందుకు ఖచ్చితంగా పిల్లల్ని కనాలా? అంటే ఈజ్ ఇట్ ఎ పర్సనల్ క్వశ్చన్? నో, అంటే పర్సనల్ అంటే రైటర్గా సోషల్ క్వశ్చన్. సోషల్ క్వశ్చన్, డెఫినెట్లీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్
హ్యావింగ్ చిల్డ్రన్. ఐఎమ్ ఆల్వేస్ ఫర్ హ్యావింగ్ చిల్డ్రన్ బికాజ్ అంటే వీఆర్ మనము ప్రెగ్నెంట్ అవ్వాలి, ఒక జనరేషన్కి మనము ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవ్వాలి. ఆ సైకిల్ ఒకటి ఉంటుంది చూడు, హ్యూమన్ రేస్ సైకిల్, అది కంటిన్యూ అవ్వాలి. అది ఎవరు కంటిన్యూ చేస్తారు? ఆడవాళ్ళే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఎవ్రీబడి షుడ్ అని అంటే మేబీ వెరీ రేర్ కండిషన్స్లో కొందరు ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు డిసైడ్ అయిపోతారు వి షల్ నాట్ హ్యావ్ కిడ్స్ అనేసి. వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మేబీ దే వాంట్ టు అచీవ్ సంథింగ్ బిగ్, మేబీ దే ఆర్ థింకింగ్ పిల్లలకి సరైన న్యాయం చేయలేమో అనుకుంటారేమో. కానీ జనరల్గా నార్మల్గా యూ కెన్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ విత్ ఫ్యామిలీ, అత్త మామ, పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా పిల్లల్ని కనాలి. అంటే లేదు పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్ లేకపోతే మానవ జాతి మనుగడే లేదు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయిగా, పిల్లలు ఎందుకు వద్దు? క్లిక్ ఇట్లా చిటికేస్తే అన్ని మన చేతిలో ఉంటుంది, పిల్లలు రారు కదా. సో అబార్షన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు అబార్షన్ రేట్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది అండ్ ఈజీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పెళ్ళి అవ్వకుండా అబార్షన్స్ అంటే మీరేమంటారు? మీ దగ్గరికి నేను వచ్చి అబార్షన్ చేయండి అంటే చేస్తారా? నో, అంటే దట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ మెడికల్ లీగల్ క్వశ్చన్. మేబీ అంటే మనం దాన్ని జనరలైజ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. దర్ సర్టన్ డెఫినెట్లీ స్ట్రాంగ్ లాస్ అగేన్స్ట్ ఇట్ అండ్ ఫర్ ఇట్. ఫర్ అనేవి చాలా రేర్ కేసెస్, when the mother's life is in danger or when the child is detected to have some very dangerous abnormalities or when it is a result of rape or any social evil, something like that, definitely medical termination of pregnancy cheyochu. But just like that I'll have fun and then I'll abort and no. So I'm against it and definitely there are laws against it also. Okay, coming back to literature. Okay. So మీరు రాస్తున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే చదివిన వాటిలో కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, అండ్ ఆల్సో కాంటెంపరీగా మీ కో రైటర్స్లో ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారా? ఈ రెండు. ఫస్ట్ అయితే నాకు సాహిత్యంలో బీజం అంటే శ్రీ మహాప్రస్థానమే. ఇప్పటికీ కూడా నా చెవులలో మారుమోగుతుంటాయి కొన్ని లైన్స్. ఇప్పుడు త్రికాలలో కూడా కొన్ని అంటే ఎక్సెప్షనల్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో ఆ కొన్ని లైన్స్ వస్తాయి అన్నమాట. సో డెఫినెట్లీ అంటే యాక్చువల్లీ నేను అది చదివాక ఇంకేం చదవలేదు చాలా ఏళ్ళ వరకు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడే ఐ స్టార్టెడ్ రీడింగ్ అగైన్. మై మదర్ వాజ్ ఏ గుడ్ రీడర్, చాలా నావెల్స్ చదివేది. సో నేను చదవకుండానే మా మమ్మీ స్టోరీస్ చెప్తుంటే విన్నది ఎక్కువ చదివిన దానికన్నా. అండ్ ఇప్పుడు కాంటెంపరీ వాళ్ళు అని అంటే యాక్చువల్లీ ఏమైపోయింది అని అంటే మేబీ వీఆర్ చూసింగ్ ద సేమ్ సబ్జెక్ట్. సో అట్లా కొంచెము పిక్ చేసుకోవడానికి కష్టము. దేర్ ఆర్ రియలీ గుడ్ రైటర్స్. మొన్న రమేష్ కార్తిక్ రాసిన బుక్ చాలా బాగుంది. అంటే తెలంగాణలో బంజారా అస్తిత్వాన్ని ఈచ్ చాప్టర్లో బాగా చూపించాడు. సో అంటే అదొక హిస్టారిక్ బుక్ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు రీడ్ అబౌట్ ట్రైబల్ లైఫ్స్ వాళ్ళు ఖచ్చితంగా బుక్ చదివితే చాలా నాలెడ్జ్ వస్తుంది. అండ్ తనొక్కరే కాదు చాలా మంది ఉన్నారు. బట్ రీసెంట్గా దానికి సాహిత్య అకాడమీ కూడా వచ్చింది కాబట్టి అది వెంటనే నోట్లో నుంచి దేర్ ఆర్ గుడ్ రైటర్స్. సో చాలా టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది అండ్ చాలా కొత్త వాటికి మనం అలవాటు పడిపోయాము ఆల్రెడీ. లైఫ్ స్టైల్లో కానివ్వండి, లివింగ్ స్టాండర్డ్స్లో అయినా ఏ రకంగా చూసినా. అయితే ఈ టైంలో మెయిన్గా ఇట్లాంటి సాహిత్యం వస్తే అటు యువత కానీ ఇటు పాఠకులు కానీ లేకపోతే ఎవరైతే చదవటానికి ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు కానీ, లేదంటే సోషల్ ఇది లేదు, ఇది సీరియస్గా ఇట్లాంటి రచనలు అవసరమని మీరేమైనా అనుకుంటున్నారా? డెఫినెట్లీ అనుకుంటాను. బికాస్ మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా ఉన్నప్పుడు రామాయణ మహాభారత్ చూశాను అండ్ ఆ పద్యాలు కూడా అలవాటు అయిపోయి. ఇప్పుడు మా బాబాయ్ చేస్తున్నాడు షిన్చాన్, డోరేమాన్. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కూడా తను లేడు ఇంట్లో, ఎందుకంటే తను కల్కి చూడడానికి వెళ్ళాడు. సో అంతా ఏమంటారంటే ఫిక్షన్ అయిపోతుంది. ఫిక్షన్, టెక్నాలజీ, సైఫై. సో అట్లనే కంటిన్యూ అయిందనుకో చెప్పుకోవడానికి ఏమి ఉండవు ఆ బొమ్మలు తప్ప. ఆ బొమ్మలు ఇంటర్నెట్ లేదనుకో ఏం చూస్తావు? సి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టెక్నాలజీ పిల్లలకి ఏం స్టోరీస్ చెప్తావు? అట్లా కాకుండా వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అట్లీస్ట్ మనకి మైథలాజికల్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్నగా ఇంకా స్మాల్ ఫామ్ చేసేసి మోర్ హ్యూమన్ ఫామ్ చేసేసి అట్లా కాపాడుతూ రావచ్చు. అండ్ బాల సాహిత్యాన్ని కాపాడాలి. బికాజ్ వాళ్ళకి లేదు సాహిత్యం అంటే నెక్స్ట్ రాసే వాళ్ళు లేరు. పెద్దవాళ్ళు ఫిక్షన్, రొమాన్స్, సస్పెన్స్ ఇదంతా రాసేవాళ్ళు ఉన్నారు. అట్లా హిస్టారిక్ రాసేవాళ్ళు కూడా ఉన్నారు. బాల సాహిత్యాన్ని ఖచ్చితంగా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి.
అండ్ అయితే రొమాన్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఒకసారి ఒక రైటర్ ఏమన్నారంటే, ఒక రైటర్ అవ్వాలనుకుంటున్నావు కదమ్మా, రాస్తున్నావు కదమ్మా, ఖచ్చితంగా నీకు శృంగారం గురించి తెలిసి ఉండాలి అని అన్నాడు అనమాట. సో దీనిపైన ఒక రైటర్గా మీరు ఏమంటారు? ఓకే, నేను చాలా పూర్, నేను ఇంతవరకు రాలేదు, నేను ట్రై చేయలేదు అంటే రొమాన్స్ ఒకటి. అంటే ఖచ్చితంగా రైటర్ అయితే రొమాన్స్ తెలియాలి అన్నదానికి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు నేను 6 books రాశాను, అక్కడ ఎక్కడ కూడా నాకు అవసరం పడలేదు. అంటే మేబీ యూఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. ఓకే, సో అంటే జనరల్గా మాట్లాడడం అంటే మాట్లాడతాను. అంటే ఇది ఎట్లా అయిపోతుంది అంటే ఈ రీజన్ చూపించి ఫీమేల్ రైటర్స్ని ఫస్ట్లోనే ఒక నెగిటివ్ అంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనే కోణంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే యాక్చువల్లీ నాకు కొంచెం క్వశ్చన్ అర్థం కాలేదు. యు మీన్ ఆడవాళ్ళు రాయాలా వద్దా అనా, లేకపోతే రాయలేకపోతున్నారు అనా? అంటే అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తున్న రైటర్స్ ని వాళ్ళు ఇట్లా టర్న్ తీసుకుంటున్నారు అనమాట. సో నీకు రొమాన్స్ అంటే తెలీదు, నేను నేర్పిస్తా. ఓహో, హ్యూమెనిటీ టైప్ అట్లా. ఓహో, దట్ ఈస్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ వియర్డ్ సజెషన్ యాక్చువల్లీ. అంటే నేను ఇట్లాంటివి ఎంకరేజ్ చేయను మ్యాక్సిమం. అంటే నువ్వు యూఆర్ వెరీ యంగ్ కాబట్టి యూ విల్ ఫేస్ దట్ and you should be ready to face that also if you want to continue to become a writer. So evariki elanti samadhanam ivvala, I think you are smart enough to give them answer. Na daggara aithe ledhu, I'm very poor, I didn't write so far. But Aparna okati rasindi, Aparna Tota, she's a good friend of mine. Tanu in the mood for love or something rasindi. అండ్ తర్వాత శృంగారం కన్నా శృంగారం పేరు మీద జరిగిన దౌర్జన్యాల గురించి, దుర్మార్గాల గురించి మీటూ అని ఒక బుక్ వచ్చింది. అది కూడా అన్వేక్షకి వాళ్ళే వేస్తారు. ఇది ఇన్ ద మూడ్ ఫర్ లవ్ కూడా అన్వేక్షకి వాళ్ళే వేస్తారు. సో ఐ థింక్ దోస్ 2 books ఆర్ గుడ్. అండ్ ఇది రాసింది అపర్ణ అయితే, అపర్ణ అండ్ సీతారెడ్డి గారు అనుకుంటా. అండ్ మీటూ అయితే చాలామంది కలిసి రాశారు. అది కాకుండా కూడా ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు నీలిమేఘాలు, ఐ యాక్చువల్లీ హ్యావ్ ఇట్, ఐ షో ఇట్. నీలిమేఘాల్లో అయితే కొంచెం అది నన్ను దాని గురించి మాట్లాడమంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ఎందుకంటే తెలంగాణలో ఆ నీలిమాగాలు వచ్చిన టైంలో ఒకవైపు సారా ఉద్యమం ఉండే, ఒకవైపు తెలంగాణలో పిక్చర్ వేరు, నక్సల్బరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే. సో ఆ తల్లుల గురించి రాస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. అండ్ ఇట్ వాజ్ రిటన్ బై మెనీ రైటర్స్, 20 above రైటర్స్ రాశారు. అస్మిత అంటే పెద్ద పేరు, సమాజంలో చాలా పెద్ద పేరు, సంఘ సంస్కర్తలు అన్న పేరున్న వాళ్ళు. అక్కడ నా ప్రాంతంలో అదెందుకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ద పేరున్న రైటర్స్ ఎవరు కూడా టచ్ చేయలేదు. ఎందుకో నాకు తెలియదు మరి. అది కూడా నాకు చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఐ డోంట్ నో వై. ఇప్పుడు మనకి మీరు చెప్పొచ్చు పెద్ద పెద్ద రైటర్స్ ఎవరో మీకు తెలుసు. నన్ ఆఫ్ దెమ్ ఒకరోజు నోరు విప్పి మాట్లాడలేదు, ఒక వాక్యం రాయలేదు, ఒక పోయం రాయలేదు, ఒక ఆర్టికల్ రాయలేదు, ఒక బుక్ రాయలేదు. వై? వెన్ యూఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ ఫేమస్ రైటర్ ఆఫ్ దిస్ రీజియన్, ఆఫ్ తెలుగు రీజియన్, నీ కళ్ళ ముందే ఒక రాష్ట్రం విభజించబడుతుంది. నీ భాష మాట్లాడే వాళ్ళని విభజించి నువ్వు వేరు నేను వేరు అంటున్నావు. అంత ఇంపార్టెంట్ దాన్ని ఎలా ఇగ్నోర్ చేశారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐ డోంట్ నో వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. నీలిమేఘాల్లో ఏమైంది అని అంటే కొన్ని అభ్యుదయ భావాలు ఉన్న పోయమ్స్ ఉన్నాయి. అంటే అటువైపు తెలంగాణ తల్లులు ఏడుస్తుంటే ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. అంటే అమాయకుల్ని కూడా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చనిపోతున్నారు. సో తల్లుల గర్భశోకాన్ని రాసే టైంలో దే రోట్ రొమాన్స్. ఐ వాజ్ షాక్డ్. నేను యాక్చువల్లీ దాన్ని క్రిటిక్ రాద్దాం అనుకున్నాను, నేను సాహిత్య విమర్శ చేద్దాం అనుకున్నాను. అది దట్ వాజ్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. అందరూ పెద్ద రైటర్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నా ప్రాంతంలో నా తల్లుల గురించి రాయలేదు మీరు అన్న బాధ అయితే నాకుంది. నేనైతే రాశాను. సో అప్పుడు తెలంగాణ నక్సల్బరీ టైంలో అప్పుడు ఎలా బాధపడ్డారో రాశాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరుగుతుంటే తల్లుల గర్భశోకం గురించి రాశాను. సో ఫస్ట్ మనం విమెన్ అయి ఉండి విమెన్ గురించి అయితే ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత పెద్ద పెద్ద విషయాలు. ఓకే, సో విమెన్ అయి ఉండి మనం చాలా థింగ్స్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దేన్ని కూడా మనము ఒక రకంగా సూపర్ విమెన్ సిండ్రోమ్కి మనం అందరం కూడా అతీతులం కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ఒక డాక్టర్గా, రైటర్గా ఉంటూ మీ ప్రొఫెషన్ని, తర్వాత దీన్ని, ఆ తర్వాత ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చే ఫ్యామిలీ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు బ్రాడ్ మైండెడ్ అయి ఉండి, వాళ్ళు ఓపెన్ మైండెడ్ అయి ఉండి, వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు అన్నీ మేనేజ్ చేసే స్టేజ్లో వాళ్ళు ఉన్నారనుకోండి. సో ద వే వీఆర్ బ్రాటప్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. సో మా పేరెంట్స్ కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉండేసరికి కొంచెం మాకు గోయింగ్ దట్ ఎక్స్ట్రా ఏజ్ అనేది చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ సచ్ తెలంగాణ ఏరియాలో మ్యాక్సిమం వర్కింగ్ ఉమెన్ ఉంటారు. చేసే పని వేరే కావచ్చు కానీ, సో ఎంత చిన్న ఫ్యామిలీ నుండి అయినా కానీ దే మేనేజ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఏ పని చేస్తే ఆ పని. నాకేంటంటే హస్బెండ్ తోడ్పాటు చాలా ఉంది ఈ విషయంలో. ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ. సో ప్రతి ప్రక్రియ ఎస్పెషల్లీ తెలంగాణ మూమెంట్లో నన్ను తోసింది కూడా విప్లవే. నేను చెప్పాను కదా, బీయింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీ హ్యాడ్ సర్టన్ బౌండరీస్. సో లేదు నువ్వన్నీ దాటుకొని రావాలి, ఇప్పుడు నవ్ ఆర్ నెవర్ అనేసి తను చాలా ఎంకరేజ్ చేశాడు. అండ్ సభలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ నా బుక్ లాంచెస్ కూడా తనే బాగా ప్లాన్ చేస్తాడు. సో ఐ డూ వెరీ లెస్ వర్క్ అబౌట్ దట్. పబ్లిష్ చేయడం కానీ లేకపోతే క్రిటిక్ బాగా తను ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్తాడు. సో మ్యాక్సిమం నేను పిల్లలు పడుకున్నాక రాస్తాను, వాట్ ఎవర్ టైమ్ ఐ హ్యావ్. సండేస్ రాస్తాను బాగా. సో కొంచెము పిల్లలు కూడా ఊకేం రాస్తాం మమ్మీ అంటారు కానీ సమ్హౌ ఇట్ జస్ట్ బికేమ్ మై సెకండ్ స్కిన్. రాయకపోతే నాకు ఇట్లనే అనిపిస్తుంది, అట్లా అయిపోయింది అనమాట. సో జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఫిక్స్డ్ టైమింగ్స్ కాబట్టి. ఫ్రీలాన్సింగ్ అంటే వెళ్తా లేకపోతే అనస్థిటిస్ట్గా నాకు వెళ్ళబుద్ధి అయితే వెళ్తాను కేసెస్కి ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్ అవర్స్. అదర్వైజ్ మ్యాక్సిమం నేను లిటరేచర్కే ఇస్తాను. ఐ ప్రిఫర్ రైటింగ్, రీడింగ్, వాచింగ్ న్యూ సిరీస్, స్టోరీస్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీ దగ్గర మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలిసినాయి. అండ్ ఒక ప్రొఫెషనలిస్ట్గా ఉంటూ సైడ్కి తీసుకున్న ఒక వ్యాపకాన్ని, చాలామంది రైటింగ్ని వ్యాపకంగానే చూస్తారు కాబట్టి సో ఆ లిటరల్ వ్యాపకాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో తెలిసింది. అండ్ ఐ హోప్ మీరు ఇంకా చాలా రచనలు చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర మాట్లాడినందుకు, చాలా విషయాల్ని షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదా, ఇది ఈ విశేషాలన్నీ కూడా లిటరేచర్కి సంబంధించి ఇంకా ఒక డాక్టర్గా కూడా తన పర్స్పెక్టివ్ని మనం తెలుసుకోగలిగినాం. ఇంకోసారి ఇంకో మంచి ఇంటర్వ్యూతో ఇంకా ఎంతో కంటెంట్ని మీకు చేర్చే ప్రయత్నం అయితే చేస్తాము. స్టే ట్యూన్.